రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ తర్వాత కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై కూడా పోరాటం కొనసాగిస్తామన్నారు. రాష్ట్రం అప్పులపైన రేవంత్ రెడ్డి అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. రైతు భరోసాపై కూడా స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, విద్యుత్ వరకు అన్నింటా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయని చెప్పారు. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడానికే రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, 2 లక్షల రుణమాఫీ చేసేదాకా కూడా వదిలిపెట్టము అండ్ అలాగే త్వరలో కార్యాచరణ కూడా ప్రకటిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మొత్తంగా అయితే ఈ రోజు మొదటి విడతగా ఏదైతే రుణమాఫీకి సంబంధించి రైతులకు సంఘీభావంగా ఈ రోజు చెవిలలో ఇది మొదటి అడుగుగా మేము భావిస్తున్నామని చెప్పేసి ఈ రోజు రైతులకు సంఘీభావంగా ఈ రోజు చెవిలలో రైతు ధర్నా నిర్వహించడం జరిగిందని చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించి స్పష్టంగా రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి అయితే 49,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన దాన్ని 31 కోట్ల వరకు దాన్ని తీసుకొచ్చారనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్న సందర్భాల్లో చూస్తే అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాఫీ స్పష్టంగా ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది సంబంధించిన తేదీలతో సహా చెప్పాలి అని చెప్పి, ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో 49,000 కోట్ల నుంచి ఇప్పుడు 7,500 కోట్ల రూపాయల వరకే మేము చేశామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ భక్తి విక్రమార్క చేసిన సందర్భంలో ఉంది. సో మొత్తంగా ఇప్పుడు దీన్ని గ్రామ స్థాయి వరకు రుణమాఫీ పైన పోరాటాలు సాగిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు కూడా మళ్ళీ ఈసారి కూడా అదే విధంగా చేపడతామని, ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా తమకు సంబంధించిన రుణమాఫీ కాలేదని వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించి తాము అండగా ఉంటామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోదు అనే ఉంది కాబట్టి దానికి సంబంధించి అంటే ఏదైతే ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే అటెన్షన్ డైవర్షన్ లో పోతుంది కాబట్టి మరి వాళ్ళు ఏ విధంగా ముందుకోతారనే దానిపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చర్చ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీసీలకు 42% సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థలకు ఎట్లా వెళ్తుంది అనేది కూడా ముందు చూడాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఇదంతా చూస్తుంటే ఒకవైపు రుణమాఫీ చేయలేని పరిస్థితి, స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి 42% ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఏదీ తెలుసుకోలేకపోవడంతో వారికి ముందు వెనుక గొయ్యిలాగా తయారైందని చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే 7 డిక్లరేషన్స్ ఉంది, ఎస్సీ ఎస్టీకి డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ చేవెళ్ల నియోజకవర్గంలో ఎస్సీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, మైనార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఇట్లాంటి డిక్లరేషన్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో అక్కడ వెళ్ళి మేమందరం కూడా ఒక రోజు కావచ్చు, అలాగే 48 అవర్స్ కావచ్చు, 2 రోజులు కావచ్చు, రాష్ట్రం అంతా కూడా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తాము. ఆ డిక్లరేషన్ ను ఏ స్థానం నుంచి అయితే వాళ్ళు చెప్పడం జరిగిందో అక్కడే వెళ్ళి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ అది సాధించే వరకు కూడా మేమందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అది ముఖ్యంగా ఈ మంత్రుల మధ్య కోఆర్డినేషన్ అనేది లేదు అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది ఈ రుణమాఫీ పైన అని కూడా కేటీఆర్ గారు చెప్పిన సందర్భం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అయిపోయింది రుణమాఫీ అని చెప్పారు, కానీ ఫైనాన్స్ మినిస్టర్ మాత్రం 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తున్నట్టయితే వారందరి మధ్య కోఆర్డినేషన్ లేదనేది కూడా వాళ్ళకి స్పష్టంగా కనబడుతుందని చెప్పిన నేపథ్యం. ఇదే విషయాన్ని మేము అసెంబ్లీలో ఏదైతే అప్రోప్రియేషన్ బిల్లు పెట్టినప్పుడు కూడా స్పష్టంగా మంత్రి ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కూడా ఆయన దగ్గర సమాధానం లేదని చెప్పిన నేపథ్యం. ఎందుకంటే 49,000 కోట్ల రూపాయలను రుణమాఫీకి
మీరు 21,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు ఎక్కడ వెళ్ళారంటే మాత్రం దానికి సమాధానం ఇవ్వలేదని కూడా విలేజ్ ఇష్టాగోష్లో చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా అటెన్షన్ డైవర్షన్ అనేది కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే ఈ రోజు ఈడీ ఆఫీస్ ముందు సీఎం తో సహా మంత్రివర్గం అందరూ కూడా ఏదైతే నిరసన వ్యక్తం చేయడం జరిగిందో ఈ అదానికి సంబంధించి, అక్కడేమో రాహుల్ గాంధీ మాత్రం అదాని అంతా కూడా దొంగ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం తన ఫ్రెండ్ అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా అదాని పైన కూడా ఏదైతే తమ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, అదానికి సంబంధించి ఏదైనా హిడెన్బర్గ్ కావచ్చు, షేర్ మార్కెట్ కి సంబంధించి ఏదైతే ఉండడం జరిగిందో దానిపైన స్పష్టంగా విచారణ చేయాలని కూడా తాము చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి అందులో భాగంగానే మేము అదానిని తెలంగాణ రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకున్నామని చెప్పిన నేపథ్యం. ఇందులో భాగంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా అదానిని గల్లీలో ఇక్కడికి వస్తే మాత్రం అదాని మిత్రుడవుతున్నాడు, ఢిల్లీలో మాత్రం వారికి శత్రువు అవుతున్నాడని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా ఇవన్నిటికి సంబంధించి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి కూడా సమస్య ఏంటని కూడా చెప్పడం జరిగింది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సీఎం గా ఉన్న అంజయ్యను అవమానించారు. అదే లుంబిని పార్క్ కు సంబంధించి అంజయ్య పేరు ముఖ్యమంత్రిగా అంజయ్య పేరు పెట్టడం జరిగింది. అది ఇప్పుడు రెండు ఎదురెదురుగానే అదే అంజయ్యను అవమానిస్తూ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నట్టు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. 10 ఏళ్లకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి తమకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. దశాబ్ది ఉత్సవాల్లో మేము అందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టామని చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కాదు, మొన్ననే తెలంగాణ సెక్రటరీని ఏదైతే ప్రారంభించుకున్నాం కాబట్టి అదే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కూడా మేమందరం చెప్పిన నేపథ్యం కనబడుతుంది చెప్పిన నేపథ్యం. అలాగే రాజ్యసభకు సంబంధించి కేశవరావు గారు ఏదైతే రాజ్యసభకు ఏదైతే రాజీనామా చేయడం జరిగిందో ఆయన స్థానంలో ఏదైతే తెలంగాణలో ఉన్న ఏదైతే సామాజిక వర్గాలు కావచ్చు ఎవరైనా సరే ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా దొరకలేదా అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అదర్ దెన్ మాదిగలకు సంబంధించి మొన్న అందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు రాజ్యసభకు ఒక్కరికి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేకపోయారని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా అభిషేక్ మన్వి అనే వ్యక్తి తెలంగాణ కోసం పోరాడతాడు అని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ మిగతా మంది మాత్రం పోరాడారా అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. సో మొత్తంగా తాము ముందు ఏ విధంగా కార్యాచరణ తీసుకోబోతున్నాము డిక్లరేషన్స్ పైన, అలాగే ఈ రోజు ఒక ఫుడ్ స్టెప్ ఒక ముందు అడుగు వేస్తామని కూడా కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యం కాబట్టి ఇది ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. సెప్టెంబర్ 1st వీక్ సెకండ్ వీక్ లో కూడా ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని కూడా కేటీఆర్ గారు మీడియా ఇన్స్టాగ్రామ్స్ లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గణేష్.